ఎంతో మంది ప్రాణాలను పెట్టారు, ఎంతో మంది రక్తాన్ని చిందించారు, ఎంతో మంది తమ కుటుంబాలని త్యాగం చేశారు. అందుకే ఇప్పుడు దాకా ఈడదాకా మనకు వాక్యం వచ్చింది, మనకు ఉచితంగా వచ్చింది వాక్యం. అంతే. మీరు భక్తుల యొక్క చరిత్రను చూసుకోండి. వాళ్ళని బ్రతికి ఉండగా మేకపోటీలు తోలు ఎలాగైతే తీస్తారో అలా తోలు తీస్తారంట. ఎలా భరించారు చెప్పండి? అంత అవసరమా? బ్రతికి ఉండగా ముక్కలు ముక్కలు కట్ చేశారు. బ్రతికి ఉండగా ఒక పెద్ద పెన్సు లాంటిది రేకు పెట్టి దాని మీద శనగలు లేపినట్లు లేపారంట. నూనెలో బజ్జిని ఎలా అయితే ఉడికిస్తామో అలా ఉడికించారంట. నీరో చక్రవర్తి కాలంలో ఆ నీరో చక్రవర్తి చేసినటువంటి కొన్ని చట్టాలను గన మనం గన చరిత్రకెళ్ళి చూసుకుంటే ఏమంటారు తెలుసా? 300 సంవత్సరాలు హింసించారంట వాళ్ళని. ఏ ఒక్క కొత్త చట్టం తేవాలంటే క్రైస్తవులను పట్టుకురావడము, శిక్షించడం అంట, ప్రయోగించడం. వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఈ లోకములో మాము ఎప్పుడైనా చావగలరు, ఇప్పుడైనా వచ్చేదే, ఇంకా కొన్ని రోజులకైనా వచ్చేదే. చచ్చిన తర్వాత మాత్రం ఎక్కడి నుండి వచ్చి అక్కడికి వెళ్ళిపోవాలి, చావ తప్పిపోకూడదు. ఎవరైతే పంపించారో అక్కడికి వెళ్ళిపోవాలి. ఎక్కడి నుండి వచ్చాం మనము? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. చదవని కిందికి